నిరంతర అన్వేషి ఆయన మన క్రాంతి ఈ టైంలో ఏదో సరదాగా టైం పాస్గా చేయడం వేరు, ఒక ఇంట్రెస్ట్తో చేయడం వేరు. ఒక దాని మీద ప్యాషన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఎంతగా డిసిషన్ ఎంత తీసుకున్నారు మీరు జాబ్ చేస్తూ? అటు మా పాప పుట్టింది, అన్న వచ్చిన తర్వాత స్మూత్ ట్రాన్సిషన్ చేశాను అనమాట. అంటే అప్పుడు చాలా మంది స్టార్ట్ చేశారు, క్రాంతిలాగా అందరూ ఎందుకు సక్సెస్ అవ్వలేకపోయారు? సో కొంతమంది ఏంటంటే వచ్చింది. సో నేనేమంటున్నానంటే కన్సిస్టెన్సీ విత్ హార్డ్ వర్క్. ఇప్పుడు మణిపూర్ ఇన్సిడెంట్ జరుగుతుంది అనుకోండి, సో అది వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు చూసుకోవాలి, దానికి మనం ఏం చేయలేం కదా. అంతా స్మూత్గా ఉంది, ఓకే. అదే రివర్స్ అయి ఉంటే మనకి పెట్టే వీడియోస్ కానీ మన కంటెంట్, మైండ్లో చాలా కంటెంట్ ఉంది. సో ఆ టైంలో నాకు అర్థమైపోయింది. ఆ వీడియో అప్లోడ్ చేయడానికి మీరు చాలా రీసెర్చ్లు చేస్తుంటారు కదా, ఎట్లా చేస్తారు మీరు? అంటే ఎట్లా ఉండేది మీ కాలేజ్ లైఫ్, అది ఎట్లా ఉండేది? నాకు అసలు ఇష్టం లేని డైరెక్టర్ ఎవరంటే శేఖర్ కమ్ముల్లా అని చెబుతా. అట్లా ఇది అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. మనకు ఇప్పుడు ఏదైనా విషయం తెలియలేదనుకో, అవి తెలుసుకుంటాం. మనం తెలుసుకోవడం ఒకైతే ఆ విషయం ఏంటో తెలుసుకుని అందరికీ చెప్పాలనుకోవడం ఆ మనిషి స్పెషాలిటీ. యాక్చువల్గా అతను ఏంటంటే తనకి తెలిసిందంతా కూడా అది బాగా రీసెర్చ్ చేసి అందరికీ అర్థమయ్యే విధంగా వీడియో చేసి అప్లోడ్ చేస్తుంటారు. నిరంతర అన్వేషి ఆయన మన క్రాంతి వ్లాగ్స్ క్రాంతి గారు మనతో ఉన్నారు. అసలు ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఈ జర్నీలో చాలా ఒడిదుడుకులు ఉన్నాయి, చాలామంది ఆయనకి బెదిరింపులు కూడా ఉంటాయి, ఒకరి గురించి రివ్యూలు ఇచ్చేటప్పుడు అవి ఇవి. సో అవన్నీ ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం, ఆయన స్ట్రగుల్ అవన్నీ కూడా. ఓకే, హాయ్ అండి. హాయ్, ఎట్లా ఉన్నారు? నేను బాగున్నాను సార్, బీపీ షుగర్ ఏం రాలేదు. 1 million సబ్స్క్రైబర్స్ కొట్టారు. యా, అంటే ఏదైనా సరే టార్గెట్ పెట్టుకుని టార్గెట్ రీచ్ అయిపోతున్నారు మీరు. అంటే దానికి తగ్గ వర్క్ కూడా చేస్తాం కాబట్టి, సో ఆటోమేటిక్గా దానికి తగ్గ హార్డ్ వర్క్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా రీచ్ అవుతాం, అది నేను నమ్ముతాను. ఓకే, అంటే మనం ఏ గోల్ పెట్టుకున్నా దానికి ఒక ప్లాన్ ప్రకారం చేస్తే అది ఖచ్చితంగా రీచ్ అవుతామని నాకు ఎప్పుడు తెలిసిందంటే, నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయింది, నాకు 393 మార్క్స్ వచ్చాయి. ఓకే, తర్వాత బెటర్మెంట్ ఉండిద్ది, బెటర్మెంట్ రాశాను. తర్వాత రిజల్ట్స్ వచ్చినాయి, అందరూ ఆఫీస్ రూమ్లో, ప్రిన్సిపల్ ఆఫీస్ రూమ్లో చూస్తున్నారు, అందరికీ బాగా మార్కులు పెరిగినాయి, నాకు జస్ట్ 5 పెరిగినాయి, 398, అంటే 400 దాట్లా. సో అప్పుడు మా ఇంట్లో మా నాన్న కానీ కొంచెం హర్ట్ అయ్యారనమాట, అంటే మిగతా వాళ్ళందరికీ బాగా వచ్చినాయి కదా. సో అప్పుడు డిసైడ్ అయ్యాం, సెకండ్ ఇయర్లో మనం ఎట్లయినా 900 మార్క్ని దాటాలి. 900 అంటే మనకి దీనిలో తక్కువ వచ్చినాయి కాబట్టి అది అంత ఈజీ కదా. నేనేం చేశానంటే లాస్ట్ 3 months కాలేజీకి వెళ్ళా, ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకొని దాన్ని నీట్గా ప్రిపేర్ అయిపోయాను అనమాట. నాకు కావాల్సింది ఇన్ని మార్క్స్ రావాలంటే నేను ఇదంతా చేసేయాలి. టైం టేబుల్, పలానా టైంలో ఇది, పలానా టైంలో ఇది. కెమిస్ట్రీకి అయితే ఒక బుక్ డైరీ పెట్టేసి దాంట్లో ఫార్ములాస్ మొత్తం చేసాను. రిజల్ట్స్ వచ్చినాయి, మా డాడీని తీసుకొని వెళ్ళా. రిజల్ట్స్ రాగానే 901, మా డాడీకి మైండ్ పోయింది, ఇదేంద్రా ఫస్ట్ ఇయర్లో 393 వచ్చి దీంట్లో ఎట్ వచ్చినాయి అని అనుకున్నారు. 450 వచ్చినాయి అనమాట, 470 సెకండ్ ఇయర్లో. సో అప్పుడు నాకు అర్థమైంది, మనకు ఒక ప్లాను, ఒక గోల్ ఉండి దానికి తగ్గ వర్క్ చేసామంటే ఖచ్చితంగా దాని అవుట్పుట్ వచ్చింది అని నాకు అప్పుడు అర్థమైంది. సో దాన్ని బట్టి నేను ఎప్పుడైనా, నాకు యూట్యూబ్లో 1 million అనేది ఒక గోల్ అనమాట, అదొక డ్రీమ్. అంటే నా మైండ్లో ఆ విజన్ ఉండిద్ది, మనం ఎప్పుడు వీడియోస్ చేసినా 1 million రీచ్ అవ్వాలి మనం. సో దానికి తగ్గ వర్క్ చేసాను. నేను ఎప్పుడు వీడియో పెట్టినా నా మైండ్లో ఉండేది 1 million, మన గోల్ అది. సో అట్లా వర్క్ చేసాం. ఫైనల్గా కొంచెం అదృష్టం కూడా ఉందనుకోండి, ఎందుకంటే హార్డ్ వర్క్ అందరూ చేస్తారు, సో అందరు రీచ్ అవ్వరు, కొంచెం అదృష్టం కూడా కలవాలి, మనకు అదృష్టం కూడా కలిసింది అనుకుంటాను. అంటే మొన్నటిదాకా 1 lakh నాకు చాలా మెమరబుల్ అని చెప్తున్నారు చాలా వీడియోలో. సో 1 lakh రావడం అది బాగా హ్యాపీగా ఉందా, లేకపోతే ఇప్పుడు ఇది బాగా అనిపించిందా? రెండిట్లో మీకు కంపేర్ చేస్తే బ్రో 1 lakh అనేది నాకు అది ఒక మెమరబుల్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ జియో వచ్చేసింది, ఇంటర్నెట్ వాడకం పెరిగింది, యూజర్స్ పెరిగిపోయారు, షార్ట్స్ వచ్చినాయి, ముక్కు మొహం తెలియని వాళ్ళు కూడా షార్ట్స్ పెట్టేసరికి సబ్స్క్రైబర్స్ బాగా వచ్చేస్తున్నారు. సో ఈ రోజుల్లో 1 million అంత పెద్దగా అనిపించకపోవచ్చు జనాలకి. సో ఆ టైంలో ఏంటంటే యూజర్స్ తక్కువ, అందులో మన ఎడ్యుకేషన్ కంటెంట్ చూసేవాళ్ళు తక్కువ. సో అలాంటి టైంలో మనం స్ట్రగుల్ చేసి 1 lakh రీచ్ అయ్యాం అనేది అది పెద్ద అచీవ్మెంట్ అనమాట ఆ టైంలో. సో నాకు 1 million కంటే అప్పుడు 1 lakh వచ్చినప్పుడే బాగా హ్యాపీగా అనిపించింది. సో 1 million వచ్చినప్పుడు కూడా హ్యాపీగా అనిపించింది. అప్పుడు అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట అది.
అదే డైలాగ్ ఉంటుంది సార్, గల్లీలో 6 ఎవడన్నా కొడతాడు, స్టేడియంలో కొడతాడు. ఓకే, ఇప్పుడు మీరు ఏంటంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, మంచి శాలరీలు అప్పట్లో అంటే ఒక 6-7 years బ్యాక్ మంచి శాలరీలు, మంచి ప్యాకేజీలు అప్పుడు. సో అది ఆ జాబ్కే టైం అంతా సరిపోతుంది. ఇప్పుడు అంటే వర్క్ ఫ్రమ్ హోమ్లో అవన్నీ వచ్చినాయి. అవునవును. సో మీకు ఖాళీ ఎక్కడ ఉంది అప్పుడు? యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి, ఏదైనా ఖాళీ అంతా ఎక్కడ వచ్చింది? ఖాళీ అంటే బ్రో, నేను ఒక స్పాన్ ఆఫ్ టైంలో 6 to 7 months టైంలో రోజుకి 5 hours పడుకునేవాడిని. ఓకే, మార్నింగ్ 9 to 7 ఆఫీస్, తర్వాత ఇంటికి వచ్చి ఒక 1 hour ఫ్రెష్ అప్ అయిపోయి తినేసి 8 నుంచి నైట్ 3 దాకా ఓన్లీ యూట్యూబ్ అనమాట. కంటెంట్ గ్యాదర్ చేయటం, అవన్నీ చేయటం. పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళే ముందు ఒక 1/2 hourలో వాయిస్ అంతా రికార్డ్ చేసేసుకుంటా. ఓకే, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఫ్రీ టైంలో ఎడిట్ చేసుకోవటం, అట్లాంటి ఏంటంటే ఈ రెండే ఉండేవి నాకు. ఇంకా వేరే సినిమాకి వెళ్ళటం కానీ, షాపింగ్కి వెళ్ళటం కానీ ఇలాంటివి ఏమి పెళ్ళయింది మీకు? మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఇది. మరి ఇంట్లో ఏమీ అనలేదు అప్పుడు? మరి మీరంతా ఇంకా ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇంట్లో కూడా ఇదే అని చెప్పి ఏదో అంటారు. అంటే బేసిక్గా ఏంటంటే అప్పుడు మా వైఫ్ ప్రెగ్నెంట్ అనమాట. ఓకే, సో మా వైఫ్ కూడా నాతో పాటు బెంగళూరులోనే వర్క్ చేసేది. సో ప్రెగ్నెంట్ అయ్యేలోకి మెటర్నిటీ లీవ్ మీద హోమ్ టౌన్ వెళ్ళింది. సో ఇంట్లో ఒక్కడే ఉండేవాడిని. సో ఇంక ఇదే పని అనమాట. కానీ ఏంటంటే ఇంట్లో వాళ్ళతో మాట్లాడటం కూడా అంత ఎక్కువ ఉండేది కాదు, ఈ బిజీలో ఉండేవాడిని. సో ఆ రేంజ్లో హార్డ్ వర్క్ చేశాను. అంటే ఇప్పటికే నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉండిద్ది, ఆ రేంజ్లో ఎలా చేసామా అని. అంటే అప్పుడున్న రోజుల్లో అంత బిజీ టైంలో ఏదో సరదాగా టైంపాస్గా చేయడం వేరు, ఒక ఇంట్రెస్ట్తో చేయడం వేరు. అవును. సో ఎట్లా మేనేజ్ చేశారు ఇంట్రెస్ట్గా? ఇది బ్రో, మనకి ఒక దాని మీద ప్యాషన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ అనేది వచ్చేస్తుంది. నాకు నా వర్క్ కంటే యూట్యూబ్ మీద అప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. బేసిక్ ఏంటంటే నాకు సాఫ్ట్వేర్ జాబ్ అనేది పెద్ద ఇంట్రెస్ట్ కాదు. అప్పుడు ఏంటంటే ఆ కాలేజీలో ఉన్నప్పుడు కాలేజ్ అయిపోయే లోపల మనకి జాబ్ తెచ్చుకోవాలి. ఓకే, ఉన్న ఆప్షన్ ఏంది, ఓన్లీ సాఫ్ట్వేర్ జాబ్ అయితేనే మనకి కాలేజీలో ప్లేస్మెంట్స్లో జాబ్ వచ్చింది. సో జాబ్ తెచ్చుకున్నాను అంటే ఇంట్లో వాళ్ళు మళ్ళీ జాబ్ తెచ్చుకోలేదు ఇది అంటారు కదా, అందుకని సాఫ్ట్వేర్ జాయిన్ అయ్యాను. ఎంత ప్యాకేజ్ మీకు అప్పుడు? అప్పుడు స్టార్టింగ్లో 3 lakhs సంథింగ్ ఉండేది. ఓకే ఓకే, 3 lakhs. తర్వాత నేను రిజైన్ అయినప్పుడు ఎంత ఉందో కూడా నాకు గుర్తులేదు. అదేంటి మంచి ఇన్సిడెంట్, కోవిడ్కి ముందు కరెక్ట్గా మన జనతా కర్ఫ్యూ పెట్టారు కదా, దానికి ముందు రోజే నేను లాస్ట్ డే అనమాట. ఓకే, ఐడి కార్డు ఇచ్చాను, దాన్ని క్రష్ చేశారు, ఇక బయటకు వచ్చేసారు. సో పెద్ద బాధ అయితే పడలా. ఎంతగా డిసిషన్ ఎంత తీసుకున్నారు మీరు జాబ్ చేస్తూ? అంటే అప్పటికి 3 years అయింది కదా, 3 years నుంచి 2 బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు. సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏమైపోయిందంటే నాకు 2 మేనేజ్ చేయడం కష్టం అయిపోయింది. అటు మా పాప పుట్టింది, పాపతో టైం స్పెండ్ చేయలేకపోతున్నాను. సో అదొకటి ఉంది మైండ్లో. ఈ 2 మీకు తెలిసింది కదా, ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ సాఫ్ట్వేర్లో మనకి వర్క్ లోడ్ కూడా పెరిగిపోతూ ఉండిద్ది. సో ఆ 2 నాకు మేనేజ్ చేయడం బాగా ఇబ్బంది అయిపోయింది. సో రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. నాకు యూట్యూబ్ ఇష్టం కదా, అందులో కూడా నేనేమి సడన్గా డెసిషన్ తీసుకోలేదు, ప్లాన్ ప్రకారం. అంటే నాకు డైలీ ఎంత వ్యూవర్షిప్ ఉంది, మంత్లీ ఎంత ఇన్కమ్ వస్తుంది, మన జాబ్లో వచ్చేదానికంటే 2-3 times ఎక్స్ట్రా వస్తుంది అని డిసైడ్ అయిపోయి ఒక 4-5 months చూసి ఇదంతా ఓకే, ఇప్పుడు మనం జాబ్ మానేసినా కానీ మన లైఫ్కి ఎఫెక్ట్ ఉండదు అన్న వచ్చిన తర్వాత స్మూత్ ట్రాన్సిషన్ చేశాను అనమాట. అప్పుడు జాబ్ వదిలేసి ఇక ఫుల్ టైం యూట్యూబ్కి వచ్చేసాను. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ఇన్స్పిరేషన్ అంటే మీ ఫ్రెండ్ ఎవరైనా చెప్పారా యూట్యూబ్ ఛానల్లో వీడియోలు పెడదామని? అట్లా లేదు బ్రో, ఇన్స్పిరేషన్ అయితే ఏది లేదు. కానీ బేసిక్గా నేనేమనుకున్నాను అంటే స్టార్టింగ్లో ఈ ఫ్యాక్ట్స్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు తెలుగులో నేను ఒక్కడనే అనుకునేవాడిని. ఈ వీడియోస్ పెట్టిన తర్వాత మనకి రికమెండేషన్స్ కూడా వస్తూ ఉంటాయి కదా, అప్పుడు తెలిసింది ఓకే చాలామంది ఉన్నారు ఆల్రెడీ మనకంటే ముందు పెట్టిన వాళ్ళని. సో బేసిక్ ఇన్స్పిరేషన్ అయితే ఏం లేదు, కానీ అది చాలాసార్లు చెప్పాను, TV9లో రహస్యం అనే ఒక ప్రోగ్రామ్ వస్తూ ఉండిద్ది. సో అది ఇన్స్పిరేషన్ అని చెప్తాను నేను. కానీ ఈ ఛానల్ అంటే నేను మామూలుగా తెలుసుకునే మా ఫ్రెండ్స్కి అట్లా షేర్ చేస్తాను కదా. సో యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా మనం ఇంకా ఎక్కువ మందికి షేర్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేసి. అంటే అప్పుడు చాలామంది స్టార్ట్ చేశారు. అవును, కానీ క్రాంతిలాగా అందరూ ఎందుకు సక్సెస్ అవ్వలేకపోయారు? అంటే నాకంటే సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో కొంతమంది ఏంటంటే మనం వీడియోస్ పెడుతున్నాం, వ్యూస్ రావట్లేదు, ఇంకా రావేమో అని వదిలేస్తారు. కొంతమంది ఏదో ఒక రోజు వస్తాయి అనుకొని చేస్తూ ఉంటారు. సో నేను అలా అనుకున్నా, నాకు స్టార్టింగ్ స్టేజ్లో అసలు వ్యూస్ వచ్చేవి కాదు. 70,000 సబ్స్క్రైబర్స్ ఉన్నా 1,000-2,000 వ్యూస్ వస్తూ ఉండేవి. బట్ నేనైతే స్టాప్ చేయకుండా కంటిన్యూస్గా చేస్తూ వచ్చాను. సో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో యూట్యూబ్ వాడు అన్న కనికరిస్తాడు కదా, ఇప్పుడు పాపం ఇన్ని వీడియోస్ చేస్తున్నాడు, ఏదో ఒక రోజు లేవుదని అట్లా లేపుతాడు, అట్లా వచ్చింది. సో నేనేమంటున్నానంటే కన్సిస్టెన్సీ విత్ హార్డ్ వర్క్.
ఓకే. సో మనం సక్సెస్ అవ్వాలంటే కన్సిస్టెన్సీగా హార్డ్ వర్క్ చేయాలి. ఈ రెండు ఉన్నాయంటే ఆటోమేటిక్గా సక్సెస్ అవుతాం. బట్ కొంతమందికి తొందర రావచ్చు, కొంతమందికి లేట్ అవ్వచ్చు, బట్ రావటం మాత్రం పక్క. ఆటో మాత్రం పక్క. ఓకే. ఇప్పుడు ఈ యూట్యూబ్ జర్నీలో చేస్తాం చాలా స్ట్రగుల్స్ పడి ఉంటారు చాలామంది. అంటే మీ అంటే ఐ మీన్ మీరు చెప్పింది కరెక్ట్ అనుకున్నా కానీ కొంతమంది వేలో రాంగ్ అయి ఉంటుంది అది. అట్లా ఎవరైనా బెదిరింపులు అవి ఏమైనా జరిగినాయా మీకు మంచిగా? బ్రో వస్తూ ఉంటాయి. అంటే ఆటోమేటిక్గా మనం గవర్నమెంట్ మీద వీడియోస్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. సో నేను అన్నీ చేస్తాను. నేను నా వీడియోస్ అన్నీ బీజేపీకి గురించి చేయను. అప్పుడప్పుడు పెడతా ఉంటాయి, ఏదన్నా ఇష్యూ జరిగినప్పుడు పెడతా ఉంటాం. సో ఇష్యూ జరిగినప్పుడు మనం మాట్లాడటంలో తప్పులేదు కదా, ఉన్న వాస్తవాన్ని చెప్పడం తప్పులేదు. అది కొంతమందికి నచ్చదు. సో నచ్చదు కాబట్టి ఇఫ్ అండ్ బట్స్ వస్తాయి. అంటే ఇది ఎందుకు చేసావు, అది ఎందుకు చేయలేదు, సరే బీజేపీ గురించి చేసావు, కాంగ్రెస్ గురించి ఎందుకు చేయలేదు. అంటే నా దృష్టిలో అవసరం లేదు కదా, అంటే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి జనాలు ఇంట్లో కూర్చోబెట్టారు. సో అది నేను చెప్తా. వాళ్ళు ఏంటంటే నువ్వు బీజేపీ మీద ఎందుకు చేస్తున్నావు, కాంగ్రెస్ మీద ఎందుకు చేయట్లేదు అంటారు. కాంగ్రెస్ మీద ఇప్పుడు చేసినా కూడా పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు కదా, ఎందుకంటే అవన్నీ జరిగినాయి, అందరికి తెలిసిన విషయాలే, అయిపోయింది. దాని రిజల్ట్ కూడా వాళ్ళు అనుభవిస్తున్నారు. నేను దానివల్ల చెప్పడం వల్ల ఉపయోగం లేదు. సో ఇప్పుడు ప్రజెంట్ జరిగే ఇష్యూస్ గురించి చెప్తే జనాలకు అవగాహన వచ్చింది. అంటే నా ఉద్దేశం ఏంది, బీజేపీని దించేయాలి అది ఇదని కాదు, జస్ట్ జనాలకు వాస్తవం తెలియాలి. ఇప్పుడు మణిపూర్ ఇన్సిడెంట్ జరుగుతుంది అనుకోండి, మణిపూర్లో ఏమేమి జరుగుతుంది జనాలకు చెప్పడం నా రెస్పాన్సిబిలిటీ. అది నేను చెప్తాను. అది కొంతమందికి యాంటీగా అనిపించవచ్చు, వాళ్ళ ఈగో సాటిస్ఫై చేయలేకపోవచ్చు. సో అది వాళ్ళ ప్రాబ్లం, వాళ్ళు చూసుకోవాలి, దానికి మనమేం చేయలేం కదా అట్లా. ఓకే. సో ఈ జర్నీలో వస్తూ ఉంటాయి, ఈ కైండ్ ఆఫ్ వీడియోస్ చేసినప్పుడు వస్తూ ఉంటాయి. కొన్ని కామెంట్స్ అయితే అసలు ఇర్రిలెవెంట్గా ఉంటాయి అన్నమాట. మనం పెట్టే కంటెంట్కి, వాళ్ళు చేసే కామెంట్కి, వాళ్ళు తిట్టే బూతులకి సంబంధం ఉండదు. సో ఈ నెగిటివిటీ అయితే మాత్రం నేను డైలీ ఫేస్ చేస్తూ ఉంటాను. ఓకే. ఓకే. భయంకరంగా, మామూలు కాదు. అంటే ఈ నా టైప్ ఆఫ్, అంటే ఈ ఫ్యాక్ట్స్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అందరితో కంపేర్ చేసుకుంటే నాకు ఎక్కువ ఈ కైండ్ ఆఫ్ వే వస్తూ ఉండిద్ది అట్లా. ఇప్పుడు 7 years అయింది కదా స్టార్ట్ చేస్తే? అంటే ఇప్పుడు యాక్చువల్గా నేను 2016లో ఛానల్ క్రియేట్ చేశాను, కానీ మధ్యలో చాలా గ్యాప్స్ వచ్చేసినాయి. స్టార్టింగ్లో చాలా రోజులు పెట్టలేదు. సో 2019 నుంచి నేను కంటిన్యూస్గా వీడియోస్ చేస్తాను. 2019 మీరు అప్పుడు జాబ్ రిజైన్ చేశారు కదా, అప్పుడు ఇన్కమ్ బాగుంది అని చెప్పి రిజైన్ చేశానని చెప్పారు కదా, మళ్ళీ 19 నుంచి ఎక్కువ పెట్టాను. నేను ఛానల్ 2016లోనే క్రియేట్ చేశాను. 2019 నుంచి కంటిన్యూస్గా గ్యాప్ లేకుండా. దానికి ముందు ఏంటంటే ఈ ఇన్ఫోసిస్ జాబ్ వల్ల నేను చెన్నైలో వర్క్ చేసేవాడిని. ప్రాజెక్ట్ వర్క్ మీద బెంగళూరు రావాల్సి వచ్చేది. ఒక 3-4 months బెంగళూరులోనే ఉండేవాడిని. సో బెంగళూరులో ఆఫీస్లోనే వాళ్ళు అకామిడేషన్ ఇస్తారు, అక్కడ మనకి ల్యాప్టాప్ అలౌ చేయరు. సో అట్లా వీడియోస్ పెట్టలేకపోయేవాడిని కాదు. అట్లా 2 times జరిగింది. సో ఇట్లా డిఫరెంట్ ఇష్యూస్ వల్ల దానికి ముందంతా అదంతా బిట్స్ అండ్ పీసెస్ అనమాట. సో 2019 నుంచి అయితే కంటిన్యూస్, ఓకే, బ్రేక్ లేకుండా, గ్యాప్ లేకుండా పెట్టాం. ఇప్పుడు జాబ్ రిజైన్ చేస్తున్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమనలేదా? అంటే అంత మంచిది, సేఫ్ అండ్ సెక్యూర్ జాబ్ కదా అది, సాఫ్ట్వేర్ అనేది సేఫ్ అండ్ సెక్యూర్ జాబ్. ఇదేమో ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు లేదో తెలియదు. అవును. సో ఎప్పుడు మనం అనుకున్నట్టే జరగదు కదా. సో ఏమి ఇంట్లో వాళ్ళు ఎందుకు అది మాడడం అది ఇది? ఇందాక చెప్పినట్టు నేను స్మూత్ ట్రాన్సిషన్ చేశా. సో ఈ ముందు మనకు వచ్చే ఇన్కమ్ అంత గురించి ఇంట్లో డిస్కస్ చేసేవాడిని. నాకు ఇన్ని వ్యూస్ వస్తున్నాయి, ఎంత రెవెన్యూ వచ్చింది, సబ్స్క్రైబర్స్ పెరిగారు. సో ఇట్లా చేసుకుంటూ వచ్చేళ్ళకి వాళ్ళకి యూట్యూబ్ గురించి ఒక అవగాహన వచ్చింది. యూట్యూబ్ నుంచి కూడా ఇన్కమ్ వస్తుంది, దాంట్లో కూడా లివింగ్ ఉండిద్ది, అది ఇదని వచ్చింది. కానీ ఫస్ట్ నేను చెప్పినప్పుడు, అంటే నేను పేపర్ పెట్టేసిన తర్వాత మా మమ్మీకి చెప్పాను, రిజైన్ చేసిన తర్వాత, ఇట్లా ఇది పరిస్థితి. అంటే ఎందుకు రిస్క్ చేస్తున్నావు, ఇది నీకు దీంట్లో రిస్క్ ఉండదు, గ్యారంటీ కదా, నీకు ప్రతి నెల శాలరీ వస్తూ ఉండిద్ది, దాంట్లో ఏమైద్దో తెలియదు కదా, ఎందుకు అన్నం దగ్గర కూడి లాగేసుకుంటావు, 2 చేసుకో కావాలంటే ఎవరుద్దన్నారు. లేదు మమ్మీ కుదరట్లేదు నాకు అని చెప్పాను. మా మమ్మీ కూడా అర్థం చేసుకుంది. మా వైఫ్ కూడా అట్లా, మా వైఫ్ కూడా అంతా స్మూత్గా ఉంది. ఓకే. అదే రివర్స్ అయి ఉంటే ఏంటి పరిస్థితి? అంటే మనకు ఒక ఐడియా, క్లారిటీ ఉండిద్ది కదా బ్రో. ఫలానా టైం దాకా, ఒక 2-3 years దాకా మనకి ఏం ఇబ్బంది ఉండదు. ఇప్పుడు సినిమా యాక్టర్ ఉన్నాడు అనుకోండి, ఒక 2-3 years దాకా మనకి కాల్ షీట్స్ ఉన్నాయి, 2-3 years దాకా మనకి ఇబ్బంది లేదు అన్నట్టు ఉండింది కదా. సో ఆ టైంలో నాకు అర్థమైపోయింది, అంటే మనకి పెట్టే వీడియోస్ కానీ మన కంటెంట్, మైండ్లో చాలా కంటెంట్ ఉంది. సో ఆ కంటెంట్ అంతా మనం చాలా రోజులు సర్వైవ్ అవ్వగలం. దాంట్లో మధ్యలో కొత్త కంటెంట్స్ వస్తూ ఉంటాయి, కరెంట్ అఫైర్స్ లాంటివి కానీ. సో సర్వైవ్ అవ్వచ్చు. అంటే ఏంటంటే మనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాను, క్రాంతి వ్లాగర్ అంటే పలానా వ్యక్తి అని జనాలకి తెలిసింది అనుకోండి. సో జనాలు ఆటోమేటిక్గా మనం చూస్తారు. ఇప్పుడు నాకు ముక్కు మొహం తెలియకుండా ఓన్లీ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను అనుకోండి, మీరు అన్నట్టు ఏమైనా ట్రై చేస్తారు కదా.
స్టార్టింగ్లో అంతే చేసామండి తర్వాత ఇటు వచ్చేసాను ఫేస్ క్యామ్. అంటే నాకు అర్థమైంది ఫేస్ వాల్యూ కానీ మన బ్రాండ్కి కానీ ఉన్న ఇంపార్టెన్స్ ఏందో నాకు అర్థమైంది. ఈ బ్రాండ్ ఒకటి క్రియేట్ చేసామంటే ఇప్పుడు ఒకవేళ నోటిఫికేషన్స్ రాకపోయినా జనాలు వచ్చి చూస్తారు ఏదన్నా వీడియో పెట్టాడా లేదా. సో ఆ టైప్ ఉండిద్ది అనమాట. సో అట్లా అంటే ఇప్పుడు యూట్యూబ్లో బాగా రెవెన్యూ వచ్చే టాప్ యూట్యూబర్స్లో ఒక 10 మందిని తీసుకుంటే అందులో మీరు ఉంటారని చెప్తుంటారు చాలామంది. నాకు తెలియదు. చాలామంది అండి చెప్తున్నారు, చాలామంది అంటారు అట్లా. క్రాంతి కుమార్ కూడా ఉన్నాడు అందులో, మన క్రాంతి కూడా ఉన్నాడు. అంటే ఎంత వస్తుంది మీకు అంటే ఉద్యమానికి ఒక అటు ఇటులో? అంటే మా ఇంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే ధనానికి దాపరికం సేద్యానికి వెళ్ళడి అనేది సామెత ఉండేది కదా. నీకు ఎంత వస్తుందని చెప్పొద్దు డైరెక్ట్గా, వాళ్ళు అనేది వస్తూ ఉంటుంది అంటారు కదా. సో అందుకని అంటే ఒక ఇంటర్వ్యూలో చెప్పేలాగే అన్నారనమాట బేసిక్గా. సో బాగానే వచ్చింది బ్రో. అంటే నేనే రివర్స్లో మా టీంకి ఒక 2 lakhs ఇస్తాను మంత్లీ. ఎంతమంది ఉన్నారు టీం మీకు మొత్తం? ఒక 8 members దాకా ఉంటారు. అంటే ఇప్పుడు ఈ మధ్య పెట్టాను, ఇంతకుముందు అంతా అంటే దీన్ని ఒక క్రియేట్ చేసిందంతా నేనే. అంటే మీకు తెలుసు కదా, ఇప్పుడు ఒక బిజినెస్ మ్యాన్ కానీ ఆంటర్ప్రెన్యూర్ కానీ ఉన్నారు అనుకోండి, స్టార్టింగ్లో వాళ్ళు తయారు చేస్తారు, కంప్యూటర్ తయారు చేస్తారు. తర్వాత ఏంటంటే వాళ్ళ నాలెడ్జ్ షేర్ చేసి వేరే వాళ్ళ చేత చేపిస్తారు. సో అట్లాగే సేమ్ స్టార్టింగ్ అంతా నేను చేసాను, అంతా క్రియేట్ చేశాను. సో ఇప్పుడు ఏంటంటే వేరే వాళ్ళ హెల్ప్తో నేను ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా అట్లా అనమాట, కొంచెం రిలాక్స్ అంటే మరీ రిలాక్స్ కాదు, ఎప్పుడు బ్రెయిన్ వర్క్ అవుతానే ఉండేది నెక్స్ట్ ఏం వీడియో పెట్టాలని. సో రైటర్స్ ఉంటారు, ఎడిటర్స్ ఉంటారు, థంబ్నెయిల్ డిజైనర్స్ ఉంటారు. సో అట్లా. అంటే ఎంత ఖర్చు పెడుతున్నారు మంత్లీ? పని రెవెన్యూ చెప్పలేదు కదా. 2 lakhs దాకా ఖర్చు పెడతాను బ్రో. 2 lakhs మొత్తం కలిపి 2 lakhs. అంటే వాళ్ళందరికీ శాలరీ రిలేటింగ్ కానీ, మనం ఇప్పుడు ఫుటేజెస్ వాడతాం, స్టాక్ ఫుటేజెస్, దాన్ని పెయిడే. మ్యూజిక్ వాడతాం, మ్యూజిక్ కూడా పెయిడ్. సో ఇట్లా అన్ని పెయిడ్ వర్షన్స్. ఇప్పుడు మన వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఉంటుంది, అది కూడా పెయిడే. సో ఇట్లా వాటిలన్నిటికీ. సో అంటే ఇప్పుడు ఎంత వస్తుందంటే చెప్పట్లేదు, కానీ ఫస్ట్ మీరు తీసుకుంది గుర్తుందా మీకు? ఫస్ట్ మంత్ ఎంత తీసుకున్నారు మీరు? కరెక్ట్గా 7,000 అనుకుంటా. 3 months పట్టింది నాకు. 7,000 తీసుకున్నారు? 7,000. అది ఎట్లా ఖర్చు చేశారు? అది అంటే అప్పుడు మనకి ఇన్ఫోసిస్లో శాలరీ వచ్చేది కదా, అప్పుడు ఇది పెద్ద పట్టించుకునే వాళ్ళం కాదు. ఇప్పుడు నేను ఫస్ట్లో 7,000 వచ్చింది, తర్వాత అయితే ఈ గ్యాప్ వచ్చినప్పుడు అసలు వచ్చేది కాదు. ఎప్పుడు 3 నెలలకు 4 నెలలకు ఒకసారి అట్లా వస్తూ ఉండేది. సో అదంతా పట్టించుకునేవాడిని కాదు. సో ఇప్పుడైతే ఇప్పుడు పర్లేదు, బాగానే వస్తుంది. బాగానే కదా, బాగా వస్తుంది అంటే పర్లేదు. ఓకే. ఇప్పుడు మీరు ఒక వీడియో అప్లోడ్ చేస్తుంటారు కదా, ఆ వీడియో అప్లోడ్ చేయడానికి మీరు చాలా రీసెర్చ్లు చేస్తుంటారు కదా. ఓ దాని గురించి రీసెర్చ్, అది ఎంత టైం పడుతుంది? ఎట్లా చేస్తారు మీరు? అది టాపిక్ మీద డిపెండ్ అయ్యింది బ్రో. సో అంటే మనం బ్రేక్ డౌన్ చేసుకోవాలంటే ఇప్పుడు ఒక టాపిక్ స్క్రిప్ట్ రాయడానికి ఎక్కువ టైం పట్టింది బేసిక్గా. స్క్రిప్ట్ రాయడానికి ఒక 6-7 hours పట్టింది అనుకోండి. క్రాస్ చెక్ చేసుకుంటారా మొత్తం మళ్ళీ? ఒక సోర్స్ నుంచి అయితే తీసుకోం, 3-4 different sources నుంచి అయితే తీసుకుంటాం అనమాట. సో అది తీసుకున్న తర్వాత దాన్ని నేను రికార్డ్ చేస్తాను. ఆ రికార్డ్ చేయడానికి ఒక 30 minutes to 1 hour పట్టిద్ది. ఆ రికార్డ్ చేసింది మళ్ళీ నేను ఆ వేస్ట్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో, మామూలుగా అయితే ఎడిటర్ చేయాల్సిన పని అది, కానీ నేనేందంటే వాళ్ళ వర్క్ తగ్గించడానికి నేనే చేస్తాను. ఎందుకంటే ఎక్కడెక్కడ మిస్ అయిందో నాకు తెలుసు కాబట్టి, ఫాస్ట్ చేయొచ్చు కాబట్టి నేను మొత్తం కట్ చేసి ఫైనల్ రా ఫుటేజ్ వాళ్ళకి ఇచ్చేస్తాను. సో ఎడిటర్ ఒక 6 to 7 hours పట్టిద్ది. సో ఓవరాల్గా చూసుకుంటే ఒక వన్ డే మొత్తం ఫుల్గా 1 day పట్టింది ఖచ్చితంగా. ఓకే. కొన్ని వీడియోస్ అయితే చాలా రోజులు పడతాయి. ఓకే. సో అట్లాంటి అంటే ఎప్పుడైనా మిస్ఫైర్ అయినవి ఉన్నాయా మీరు వీడియో చేసిన దాని మీద, ఇది తప్పు అని ఎప్పుడైనా? మిస్ఫైర్ అంటే బ్రో, అది మనం చేసేటప్పుడు డబ్బింగ్లో అనుకోకుండా తప్పు చెప్పేస్తాం. ఇప్పుడు ఇయర్ డేట్స్ కానీ అలాంటి తప్పు చెప్పేస్తూ ఉంటాం. కొన్ని పేర్లు తప్పు చెప్పడం కానీ, కొన్ని చోట్ల ఇన్ఫర్మేషన్ మిస్ అయిపోయింది. కొన్ని చోట్ల ఏంటంటే మనం చెప్పిన ఇన్ఫర్మేషన్కి డేటా పెట్టాలి, అది ఎడిటర్కి తెలియక పెట్టేయకుండా ఉంటాం, అది నేను చూడకపోవడం. సో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో అది కామన్ అనమాట. ఇలాంటి మిస్టేక్స్ అయితే జరుగుతూ ఉంటాయి. అంటే వాంటెడ్గా అయితే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు మళ్ళీ కరెక్షన్ చేసుకుంటారా? మళ్ళీ కింద డిస్క్రిప్షన్లో, అది కామెంట్ సెక్షన్లో చెప్తా, ఇట్లా పలానా ప్లేస్లో తప్పు చెప్పాను, సారీ అని చెప్పి. ఓకే. అంటే ఇంత కష్టపడి చేస్తున్నారు కదా, దానికి కొంతమంది నెగిటివ్ కామెంట్లు కూడా పెడుతుంటారు కొంతమంది. చాలా ఎట్లా తీసుకుంటారు మీరు? స్టార్టింగ్లో అయితే బాగా పట్టించుకునేవాడిని బ్రో. అంటే ఎందుకు ఇంత నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు అని కొంచెం ఫీల్ అయ్యేవాడిని. తర్వాత అర్థమైంది, నువ్వు ఒక 1 కోటి రూపాయలు తీసుకెళ్ళి ఒక మనిషికి ఇచ్చినా కూడా నెగిటివ్ కామెంట్స్ చేస్తారు. సో నువ్వు ఏ పని చేసినా నెగిటివ్ కామెంట్స్ చేస్తారు అనేది నాకు అర్థమైపోయింది. సో
దాని నుంచి బయటపడాలంటే దాన్ని ఇగ్నోర్ చేయటమే బెస్ట్ వే. ఇంకా దాన్ని పట్టించుకోకూడదు. ఏంటంటే దాన్ని మనం ఒక పాజిటివ్ వేలో తీసుకోవాలి. వీడి రోజు మనం తిడుతున్నాడు కాబట్టి వాడికి మనం ఏంటో అర్థం అవ్వాలి అని ఇంకొంచెం ఎక్కువ కష్టపడాలి అనే పాజిటివ్ వేలో తీసుకుంటాను తప్పితే స్టార్టింగ్లో అయితే బాగా డిప్రెస్ అయిపోయేవాడిని, బాగా హార్ట్కి తీసుకునేవాడిని. సో ఇప్పుడైతే ఏం లేదు, వాడు ఎన్ని బూతులు తిట్టినా కూడా చూసి సర్లే అనుకోవడం అంతే. అంటే మీరు అన్నీ ఎనలైజ్ చేస్తుంటారు కదా, మీ దృష్టిలో టాప్ 5 యూట్యూబర్స్ అంటే ఎవరి పేర్లు చెప్తారు మీరు మీ ఎనలైజ్ ప్రకారం? అంటే మన తెలుగులోనా? మొత్తం మీకు సరౌండింగ్ మొత్తం. తెలుగులో అంటే ఇప్పుడు నాతో పాటు విఆర్ రాజా ఉన్నాడు, అంటే సేమ్ కేటగిరీ. సో అతను కూడా బాగా, అంటే నాకు బాగా తెలుసు. ఓకే, అతను బాగానే చేస్తాడు. ఇప్పుడు నాన్ విష్ణు ఉన్నాడు. సో నాన్ విష్ణు కూడా నాకు బాగా తెలుసు, అతను బాగా చేస్తాడు. అండ్ ఇంకా చూసుకుంటే అంటే బాగా చేస్తాడు కాదు, అంటే ఎవరు టాప్ అంటారు మీ లెక్కలో? టాప్ 5 పెడితే ఏ ఆట? అంటే దానికి అంటే ఈ దేన్ని బేస్ చేసుకుని టాప్ అనేది అక్కడ పాయింట్. కంటెంట్ ఓకే, రెవెన్యూ ఓకే, మొత్తం అన్ని కలిపి అనుకున్నాను. ఇప్పుడు రెవెన్యూ పరంగా తీసుకుంటే ఇప్పుడు నాన్ విష్ణు అన్నాడు, నెలకు 30 లక్షలు వస్తున్నాయని చెప్పాడు. ఓకే, సో అది తెలుగులోనే కాదు, ఇండియాలోనే టాప్. అది టాప్. నెలకి 30 లక్షలు రావడం అనేది మామూలు విషయం ఇండివిజువల్ యూట్యూబర్స్కి. ఇప్పుడు మీలాంటి వాళ్ళకైతే వస్తాయి అంటే ఎంఎన్సీస్ అలాంటి వాటికి అయితే వస్తాయి అనుకోండి. ఇండివిజువల్ యూట్యూబర్స్ అయితే అంత ఎక్కువ రావడం అనేది ఇంపాసిబుల్ అనమాట. సో అట్లా నాన్ విష్ణు తీసుకోవచ్చు. విఆర్ రాజా కూడా బాగానే వస్తూ ఉంటాయి, 2 ఛానళ్ళు ఉన్నాయి. అండ్ బయ్యా సన్నీ యాదవ్ అని ఉన్నారు. అంటే వీళ్ళందరూ నాకు తెలుసు అనమాట. క్రాంతి లేడు అందులో? క్రాంతి ఇంకా ఆ రేంజ్కి రావాలని కోరుకుంటున్నాం. ఉన్నాడు అన్నారు చాలా మంది. అంటే అది ఎట్లా అన్నారు నాకు తెలీదు, బట్ ఉంటే మంచిదే, ఉండాలని కోరుకుంటా. ఓకే, మీ లైఫ్లో బాగా బాధపడ్డ క్షణం ఏదైనా ఉందా మీ లైఫ్లో? బాధపడ్డ క్షణం అంటే ఉన్నాయి బ్రో. అంటే ఇది మీకు నెట్వర్క్ మార్కెటింగ్ క్యూనెట్ అనే ఒకటి ఐడియా ఉండండి. మనం ముగ్గురిని చేర్పిస్తే సంవత్సరంలో కోటీశ్వర్లు అయిపోవచ్చు. సో ఇలాంటి స్కామ్లో నేను కూడా చిక్కుకున్నాను అనమాట. అప్పుడు నాకు అంటే దాన్ని నిజస్వరూపం చెప్పకుండా ట్రాప్ చేసి ఫైనల్గా దాన్ని ఇది అసలు విషయం అనేది బయట పెట్టారనమాట. అంటే ఆ విషయం తెలిసే టైంకి మనం బయటికి రాలేని పరిస్థితి. సో అప్పుడు ఎలా ఉండేదంటే, ఇప్పుడు నాకు ఒక 35,000 40,000 శాలరీ వస్తే నెలకు నేను కట్టాల్సిన ఈఎంఐలు ఒక 50,000 ఉండేవి, ఓన్లీ ఈఎంఐస్, లోన్లు. అది చాలా డిప్రెస్డ్ స్టేట్ అనమాట. అది నెలకి రోజుకి ఓన్లీ సాయంత్రం పూటే అన్నం తినేవాడిని. టిఫిన్ లేదు, మధ్యాహ్నం లేదు, సాయంత్రం రైస్ కుక్కర్లో వండుకొని పచ్చడితో తినేసి. అంటే డబ్బులు ఉండేవి కాదు, మొత్తం ఈఎంఐలకి పోయాయి, రూమ్ రెంట్, ఎంత గందరగోళం అయ్యేది. సో చిన్నగా టైం ఒక్కొక్క లోన్ పోతా అట్లా వచ్చింది. మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం సెట్ అయ్యి అట్లా. అది బాగా బాధపడిన క్షణాలంటే ఒక రోజు కాదు, చాలా రోజులు. దాదాపు ఒక 5-6 months కంటిన్యూస్, మామూలు పెయిన్ కాదు. ఇంకా మనకి ఇదే లైఫ్లో ఇదే లాస్ట్ స్టేజ్ అనే స్టేజ్కి వెళ్ళిపోయాను అనమాట. ఇంకా ఎట్లా అంటే, ఇప్పుడు నాకు ఏమన్నా ప్రాబ్లం వచ్చినా కానీ నాకు అసలు ఏమనిపించదు, అంత ఇదైపోయింది అనమాట, అంత స్ట్రాంగ్ అయిపోయాయి దానివల్ల. ఇప్పుడు ఒక మెమరబుల్ డే అంటే మీ లైఫ్లో ఏం చెప్తారు మీరు? మెమరబుల్ డే అంటే చాలా ఉన్నాయి బ్రో. ఇప్పుడు 1 lakh వచ్చింది మెమరబుల్ డే అనే. అవన్నీ ఓకే. అంటే ఇప్పుడు మనం ఒక 10 స్టెప్లు వేసినప్పుడు 10 స్టెప్లకి కష్టపడతాం, కానీ అందులో ఒకటి గుర్తుంచుకుంటాం మనం, మంచిగా పలానాది ఇదని గుర్తుంచుకుంటాం కదా. మీరు చేసిన దాంట్లో మన కెరీర్ వెనక్కి తిరిగి చూసుకుంటే ఓన్లీ యూట్యూబ్ మొత్తం మీ లైఫ్ మొత్తం మీద మెమరబుల్ డే అంటే? లైఫ్ మొత్తం మీద అంటే చాలా ఉన్నాయి. మ్యారేజ్ అయ్యింది మెమరబుల్ డేనే, ఎందుకంటే ఆ మ్యారేజ్ అయిన తర్వాత మా పాప పుట్టింది. మోస్ట్ మెమరబుల్ డే అంటే మా పాప పుట్టింది, ఎందుకంటే అమ్మాయి పుట్టిన తర్వాతే అంత నా లైఫ్ అంతా అప్సెట్ డౌన్. అప్పటి వరకు కష్టాలు కన్నీళ్లతో సముద్రంలో ఈతున్న నేను ఒక్కసారిగా ఆకాశంలో పక్షిలా ఎగరటం స్టార్ట్ చేశాను అనమాట. మా పాపదే పెట్టిన టార్గెట్ అంటే చాలా లక్కీ. అంటే ఆ అమ్మాయి పుట్టడం కూడా అదొక మిరాకిల్ లాగా అనమాట. ఓకే, నేను ఇప్పుడు బెంగళూరుకి మా వైఫ్ దగ్గరికి వచ్చాను, 8th month ప్రెగ్నెంట్. నేను బెంగళూరుకి వెళ్ళాలి. సరే మేమిద్దరం ఒక కూర్చున్నాం, అయిపోయింది. నేను బయటికి ఊరు వెళ్ళటానికి ఇంకా ఆటో ఎక్కడానికి వచ్చాను అనమాట. నేను పొన్నూరులో ఉన్నాను, చీరాలు వెళ్ళి బస్సు ఎక్కాలి. ఆటో ఎక్కడానికి బస్సు ఎక్కడానికని వెళ్ళాను. మా వైఫ్ ఫోన్ చేస్తుంది, అట్లా ఉమ్మనీరు కారిపోతుంది అని. మామూలుగా అయితే నాకు ఉమ్మనీరు అంటే తెలియదు, అది తెలియదు, పెద్ద పట్టించుకునేవాడిని కాదు. మా అక్కకు ఫోన్ చేశా,
అది హైలైట్. అసలు నేను మామూలుగా చేయను, సైలెంట్గా వెళ్ళిపోయేవాడిని. మాకు ఫోన్ చేసి ఇట్లా పరిస్థితి అంటే, లేదు అది కొన్ని సార్లు డెలివరీ కూడా అయ్యిద్ది, వెళ్ళాను. నేను వెంటనే వెళ్ళాను, డెలివరీ అయింది. అంటే నేను బెంగళూరు వెళ్తాంటే వెళ్ళకుండా మా పాప ఆపిందనమాట అక్కడ. ఓకే. అట్లా మా పాప పుట్టిన తర్వాతే నా ఛానల్ అనేది రైజ్ స్టార్ట్ అయింది. అప్పుడే క్యూటీకేవి స్టార్ట్ చేశాను. ఆ పాయింట్ ఆఫ్ టైంలోనే రైజ్ అయిందనమాట కరెక్ట్గా. అంటే బాగా లక్కీ అట్లా. అది మెమరబుల్ డే అయితే మా పాప పుట్టిందని చెప్తాను. మోస్ట్ మెమరబుల్ డే అయితే. మీకు ఎవరు ఇంకా అన్న చెల్లి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మీది? నాకు వచ్చేసి మా అక్క మా తమ్ముడు. మా అక్క వచ్చేసి సాఫ్ట్వేర్ అనమాట, ఆర్కెల్లో పనిచేస్తుంది. మా తమ్ముడు వచ్చేసి యూట్యూబ్ అతను కూడా. మేమిద్దరం ఒకే కాలేజ్, వైఎస్ఆర్ ఇంజనీరింగ్. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, తమ్ముళ్ళ యూట్యూబర్, రెండు కదా, ఇద్దరికి రెండు తీసుకున్నారు. ఆ రెండు కలిపి అట్లా. సో బేసిక్ ఏంటంటే ఈడు పాస్ అవుట్ అయినప్పుడు కరోనా వచ్చేస్తుంది. కరోనాలో బయటికి వెళ్ళడానికి అలా అంత లేదు కదా, ఖాళీగా ఎందుకు ఉంటారా, యూట్యూబ్ ఛానల్ పెట్టుకో, ఇనిషియల్గా నేను ప్రమోట్ చేస్తాను, తర్వాత నువ్వు లాక్కోవాలని చెప్పాను. సో ఇనిషియల్గా నేను కొంచెం హెల్ప్ చేశాను అనమాట. తర్వాత ఇంకా ఆడ ఓన్గా చేసుకుంటున్నాను అట్లా. అండ్ మా ఫాదర్ వచ్చేసి పోలీస్ కానిస్టేబుల్, మా మమ్మీ వచ్చేసి హోమ్ మేకర్. ఓకే. అంటే ఎట్లా ఉండేది మీకు కాలేజ్ లైఫ్, అది ఎట్లా ఉండేది? కాలేజ్ లైఫ్ అంటే మాది ప్రొద్దుటూరులో బ్రో, వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అని ప్రొద్దుటూరులో, కడప డిస్ట్రిక్ట్. సో స్టార్టింగ్లో నాకు అసలు ఇష్టం లేని డైరెక్టర్ ఎవరంటే శేఖర్ కమ్ముల్లా అని చెబుతా. కరెక్ట్గా ఇంటర్మీడియట్ అయిపోయే టైంలో హ్యాపీ డేస్ అనే సినిమా ఉంది. అదే ప్రాబ్లం. సినిమా చూసి ఇది నా బీటెక్ లైఫ్ అంటే ఎట్టుండిద్దా, చచ్చింది గొర్రె అసలు, అయిపోయింది నెక్స్ట్ కాలేజ్ అది ఇది అనుకొని. అయితే మనకేందంటే ఎంసెట్లో 40,000 ర్యాంక్ వచ్చింది. మా నాన్న ఏంది, యూనివర్సిటీ అయితేనే చేర్పిస్తాను నిన్ను ఈ ప్రైవేట్ కాలేజీలో చేర్పించేదానికి నా దగ్గర డబ్బులు లేవు. సరే ఇంకా ఈ వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ యోగి వేమన యూనివర్సిటీ అనమాట. వెళ్ళి చూస్తే అది మా స్కూల్ కంటే చిన్నగా ఉంది. ఏంది నా వల్ల కాదు, నేను ఇక్కడ ఉండను అది ఇది అని చెప్పాను. బట్ అంటాం కదా, ఎంత పెద్దగా ఉంటే జనాలు అంత దూరంగా ఉంటారు, ఎంత దగ్గరగా ఉంటే జనాలు అంత దగ్గరగా ఉంటారని. సో ఆ కాలేజీలో నాకు ప్రతి డిపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ ఉంటారు. మా కాలేజీలో ఫస్ట్ జాబ్ తెచ్చుకుంది నేనే, ఆఫ్ క్యాంపస్లో. ఓకే. సో అంత బాగుండేది. అంటే కాలేజీ లైఫ్ అంతా అన్నిట్లో ఫస్ట్ ఉండేవాడిని. కల్చరల్ యాక్టివిటీస్ కానీ, గేమ్స్ కానీ, ఎవ్రీథింగ్ అంతా ఫస్ట్ ఉండేవాడిని. సో అంత బాగుండేది కాలేజ్ లైఫ్. స్టార్టింగ్లో అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి వద్దు అనిపించింది, కానీ చిన్నగా ఫ్రెండ్స్ అందరూ అలవాటు అయిన తర్వాత కోపం వచ్చిన ఆయన ఇప్పుడంటే ఇష్టం పెరిగిందా మీకు ఆయన మీద? అది పెరగల, అంటే ఇష్టం రాలేదు, కోపం ఇంకా పెరగలేదు. కానీ అప్పుడు మాత్రం నాకు భలే కోపం. అంటే చాలా మందికి వచ్చి ఉండిద్ది అట్లా, ఇది ఇట్లా చూపించారు అది ఇదని. బట్ అది ఆయన చూపించింది కూడా వాస్తవమే. ఆ కాలేజీలో అలాగే ఉంటుంది, మనకు ఆ కాలేజీలో సీట్ రాలేదు అంతే. బట్ మా కాలేజీలో అయితే అంత బాగానే ఉండేది బ్రో, అంతా ఎంజాయ్ చేసాం బాగానే. ఓకే. మీ ఈ జర్నీలో ఎప్పుడైనా సరే నేను పలానాది చేయకుండా ఉంటే బాగుండు, పలానా వీడియో నేను చేయకుండా ఉంటే బాగుండు అని ఎప్పుడైనా అనిపించింది? అదేం గురించి అనాలి? పలానా వీడియో చేయకుండా ఉంటే బాగుండని ఏది అనిపించలేదు బ్రో. ఎందుకంటే ఫస్ట్ వీడియో పెట్టేటప్పుడు నేను 1-10 సార్లు ఆలోచిస్తాను, నేను పెట్టాలా వద్దా అని. సో ఇది పెడితే మరీ కాంట్రవర్సీ అయ్యిద్ది అనుకుంటే మాత్రం పెట్టను. ఓకే. ఇంకా లేదు, ఇది జనాలకి తెలియాలి, కాంట్రవర్సీ అయినా కానీ జనాలకు ఖచ్చితంగా తెలియాలి అని అయితే మాత్రం పెట్టేస్తా. సో అట్లా అయితే ఎప్పుడు అనుకోలేదు అసలు నేను. ఈ కొన్ని అయితే పెట్టాలని ఉన్నా కూడా పెట్టలేని వీడియోస్ కొన్ని ఉన్నాయి. ఓకే. అవి ఎందుకో కొన్ని చెప్పాను కదా, ఈ నెగిటివిటీ వస్తుంది అని చెప్పాను కదా, ఇంకా ఆ వీడియోస్ పెట్టానంటే మాత్రం ఇంకా మీద పడిపోతారు. ఇంకా అప్పటికే నేను ధైర్యం చేసి అది బీజేపీ వాషింగ్ మిషన్ అని ఒక వీడియో చేశాను, CBCIDని ఎలా మిస్యూజ్ చేస్తారని. సో అదైతే చాలా ధైర్యంగా చెప్పా, కొంతమంది ఏమనలేకపోయారు కూడా. ఈ స్మార్ట్ ఫోన్ కాన్సెప్ట్ ఏంటి బ్రో ఇది? ఇదా అంటే యాక్చువల్గా మనల్ని ఎంత సపోర్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళకి ఏదైనా గ్రాటిట్యూడ్ మన తరపు నుంచి ఒక రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో పెట్టాను నేను. దానికి కూడా చాలా కండిషన్స్ అప్లై ఉన్నాయి కదా, దానికి కూడా చాలా కండిషన్స్ అంటే బ్రో, ఇప్పుడు కాంటెస్ట్ పెట్టాలంటే ఏదో కండిషన్ ఉండాలి. ఇప్పుడు సబ్స్క్రైబ్ అంటే ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయ్యే ఉంటారు, అయినా సబ్స్క్రైబ్ చేసుకోమని పెట్టాను. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అంటే నేను దాంట్లో లైవ్లోనే చేస్తాను కాబట్టి అది కూడా
అంటే ఏంటంటే జాయిన్ అవ్వాలంటే ఏదో కండిషన్స్ ఉండాలి కాబట్టి లైక్, షేర్, సబ్స్క్రైబ్ 3 ఆప్షన్లు పెట్టేసి అందులో మొత్తం 3 వాడేస్తుంది కదా. ఏది అది కంపల్సరీ చేయాలి కదా మరి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది. సో అట్లా పెట్టాను. సో నేనేమి 1 మిలియన్కి ముందేం పెట్టలేదు, 1 మిలియన్ వచ్చిన తర్వాత పెట్టాను. ఓకే, నేను ఆ విధంగా ఆలోచిస్తే 1 మిలియన్కి ముందే ఇదిగో 1 మిలియన్ వస్తే నేను గివ్ అవే ఇస్తాను, తొందరగా సబ్స్క్రైబ్ చేయండి అంటే నాకు ఇంకా 1 మిలియన్ ఇంకా ముందు వచ్చిండేది. కానీ నేను అలా చేయలేదు. 1 మిలియన్ వచ్చిన తర్వాతే ఒక గ్రాట్యూడ్ లాగానే ఇచ్చాను అనమాట. ఇద్దరు సబ్స్క్రైబర్ని ఎలా తెలుసుకుంటావు అందులో? అంటే నాకు ఫస్ట్ నుంచి తెలుసు బ్రో. అంటే కొంతమంది సబ్స్క్రైబర్స్ ఎంత లాయల్ సబ్స్క్రైబర్స్ ఉంటారంటే మనం ఏ వీడియో చేసినా కూడా సపోర్ట్ చేస్తారు. సో అట్లా కొంతమంది ఉన్నారనమాట. సో నెగిటివ్ కామెంట్ పెట్టే వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు అనగా, వాళ్ళు కూడా చూస్తున్నారు కదా నీ వీడియోలు చూసి ప్రతిదానికి కామెంట్లు పెడుతుంటారు కదా. అంటే నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది ఉండిద్ది. అంటే మనం చెప్పింది ఇదిగో బాబు నువ్వు ఇది తప్పు చెప్పావు, ఇది ఎట్లా కాదు అట్లా చెప్పాలి అనేవాళ్ళు ఉంటారు. మనం చెప్పింది అర్థం చేసుకోకుండా తిట్టేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళని నేను ఖండిస్తాను. కానీ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేసే వాళ్ళని ఏమన్నా, ఇప్పుడు నాకు ఓల్డ్ సబ్స్క్రైబర్స్ కూడా నన్ను అలా చేసేవాళ్ళు ఉంటారు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ నుంచి మనల్ని సపోర్ట్ చేసేవాళ్ళు అంటే మనకు కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉండిద్ది కదా ఆబ్వియస్గా. అంటే నాకు ఇప్పుడు 10,000 50,000 నాకు రోజుకి 1,000 2,000 వ్యూస్ ఉన్నప్పటి నుంచి కూడా దాంట్లో వాళ్ళ వ్యూ ఒకటి ఉండేది. ఒక వ్యక్తిని 5-6 ఇయర్స్ కంటిన్యూస్గా ఫాలో అవటం అనేది మామూలు విషయం కదా బ్రో. సో అలాంటి వాళ్ళకి అంటే నాకు ఇంకా ఎక్కువ ఇవ్వాలని ఉంది, కానీ నాకు ఆ స్తోమత లేక ఓన్లీ ఇద్దరికి పాత సబ్స్క్రైబర్స్ ఇస్తున్నాను అంతే. అంటే ఇప్పుడు మీ దాంట్లో మామూలుగా చూసుకుంటే చాలామంది 3-4 మంత్స్కే సక్సెస్ అయిపోయినట్టు ఉంటారు, కొంతమంది ఎన్ని ఇయర్స్ అయినా సక్సెస్ అయినట్టు ఉంటారు అనమాట. వీళ్ళు ఏమనుకుంటారంటే అరే ఇప్పుడు 3-4 మంత్స్ సక్సెస్ అయిన వాళ్ళని చూసి ఏ వీడియో పెట్టినా సక్సెస్ అయిపోవడం అనుకుంటారు, కానీ వాళ్ళ వెనకాల ఉన్న స్ట్రగుల్ చాలా మంది తెలియదు. ఆ 3 మంత్స్ వాళ్ళ లైఫ్ టైం లైమ్లోకి రావడానికి వెనకాల చాలా స్ట్రగుల్ పడి ఉంటారు కదా. సో అలా మీ లైఫ్లో అలా ఏమున్నాయి? ఇంకా 2 ఇయర్స్ ఆపెన్ ఉన్నారు, 2 ఇయర్స్ ఏమో. అంటే నేను కూడా అనుకునేవాడిని, అరే మనకి ఎంత టాలెంట్ ఉంది కానీ మనకంటే టాలెంట్ లేనివాడికి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, మనకి రావట్లేదు ఏంది అనుకునేవాడిని నేను కూడా అప్పుడు. కానీ నాకు తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే మనం అలా అనుకోవటం కాదు, మనది ఉంది లోపలికి బయటకు చూపించాలి, లోపల అనుకుంటే సరిపోదు, కంటిన్యూస్గా పెట్టాలి వీడియోస్. వాళ్ళు కంటిన్యూస్గా పెట్టారు కాబట్టి వాళ్ళకి వ్యూస్ వచ్చినాయి. కొంతమందికి ఏంటంటే లక్ బ్రో, కొంతమందికి లక్ అనేది తొందరగా తలుపు తట్టిద్ది, కొంతమందికి లేట్గా తలుపు తట్టిద్ది. సో ఇట్ డిఫర్స్ ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్. అందరికీ ఒకేలా ఉండదు కాబట్టి, అందరి లైఫ్ ఒకేలా ఉండదు కాబట్టి సో ఇట్ చేంజెస్. అంటే మనం ఒకరితో కంపేర్ చేసుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. వాళ్ళకి 3 మంత్స్లో 1 lakh వచ్చినాయి, మనకి 3 మంత్స్లో రాలేదు అనేది కంపేర్ చేసుకోకూడదు. మనది బెటర్మెంట్ ఏంటి, నాకు 3 మంత్స్లో ఇప్పుడు ఒక 1 yearలో 1 lakh వచ్చింది, నెక్స్ట్ మనం ఒక 10 monthsలో ఇంకో 1 lakh తెచ్చుకుందాం. అట్లా మనల్ని మనం చేసుకోవాలి, కానీ వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు. స్టార్టింగ్లో నేను కంపేర్ చేసుకునేవాడిని. ఓకే. సో ఇప్పుడైతే అసలు కంపారిజనే లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చి యూట్యూబర్స్కి ఏం చెప్తారు మీరు? కొత్తగా వచ్చి యూట్యూబర్స్ ఇన్స్పైరింగ్గా తీసుకుని చాలా మంది వస్తుంటారు, చాలా మంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ కాన్సెప్ట్లు మీరు పెట్టి కాన్సెప్ట్లు మీరు వచ్చిన తర్వాత చాలా ఎక్కువ వచ్చినాయి, చాలా మంది మొదలు పెట్టారు. ఆ థంబ్నెయిల్ క్రియేషన్ అది కూడా కదా. అవునవును. సో మీరు ఒక ఎరా క్రియేట్ చేస్తారు మొత్తానికి. ఫ్యాక్ట్స్లో అయితే మనది ఒక డిఫరెంట్ జానర్కి వచ్చేసింది అనమాట. డిఫరెంట్గా థంబ్నెయిల్స్ కానీ ఇవన్నీ డిఫరెంట్గా. సో కొత్తగా వచ్చే యూట్యూబర్స్ కంటే ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి యూట్యూబ్లో మనకు కూడా వస్తాయి అని అనుకొని స్టార్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అంటే యూట్యూబ్ని మనం ఒక సైడ్ ఇన్కమ్ లాగా అంతే, ఒక జాబ్ చేస్తా సైడ్ ఇన్కమ్ లాగా దీన్ని పెట్టుకొని దాంట్లో కష్టపడి ఇన్ కేస్ మీకు దీంట్లో బాగా వస్తున్నాయి అనుకుంటే జాబ్ వదిలేయాలనుకుంటే వదిలేసుకోవచ్చు. ఇప్పుడు నాన్ వేషన్కి నెలకు 30 లక్షలు వచ్చినాయి, యూట్యూబ్లో అంత లక్షలు వచ్చేస్తే మనం కూడా పెట్టేద్దాం అనుకుంటే అవన్నీ అవ్వని పని. ఎందుకంటే నాన్ వేషన్ అనే వ్యక్తి చాలా సంవత్సరాల నుంచి యూట్యూబ్లో ఉన్నాడు, డబ్బులు లేక ఒకే డ్రెస్ వేసుకొని చాలా ప్లేసులు తిరిగాడు. ఓకే. అంత కష్టపడ్డాడు కాబట్టి ఆ కష్టానికి ప్రతిఫలం ఇప్పుడు అనుభవిస్తున్నాడు. దాని వెనక చాలా స్ట్రగుల్ ఉంది. అదేంటంటే చూసే వాళ్ళకి తెలియదు. నాన్ వేషన్ 30 లక్షలు వచ్చేస్తున్నాయి, మనం కూడా 30 లక్షలు ఇల్లు కట్టేసుకోవచ్చు అది అనుకుంటారు. బట్ అది అలా ఉండదు. యూట్యూబ్లో కొంతమందికి ఎర్లీ సక్సెస్ రావచ్చు. ఇప్పుడు బ్యాంకాక్ పిల్ల అని ఒక ఉంది, ఆమెకి చాలా ఫాస్ట్గా వచ్చినాయి, అది లక్ అనమాట అంతే. అందరికి అలా ఉండదు. సో నేను చెప్పేది ఏంటంటే యూట్యూబ్ని ప్యాషన్గా తీసుకుంటే తప్పలేదు, కానీ
దీన్ని ఇన్కమ్ సోర్స్గా తీసుకొని దీని మీద టైం వేస్ట్ చేసి అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఆవిడ చాలా కష్టపడింది, బ్యాంకాక్ పిల్ల కూడా కష్టపడింది కదా. కష్టం అంటే సక్సెస్ అనేది తొందరగా వచ్చింది కంపేర్ టు నాన్ విష్ణుతో కంపేర్ చేస్తే తొందరగా వ్యూస్ అనేవి వచ్చేసినాయి. దానికి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒక బ్యాంకాక్ ఏరియా కాబట్టి అక్కడ లొకాలిటీ, షార్ట్స్ ఎక్కువ పెట్టడం వల్ల, సో ఇట్లా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో నేను చెప్పేది అదే, నేను కొంతమందికి లేట్గా రావచ్చు, కొంతమందికి తొందర రావచ్చు, అదే నేను చెప్తుంది. మీరు షార్ట్స్ ఎంత తక్కువ పెడుతున్నారు మీరు? సో బేసిక్ ఏంటంటే బ్రో, ఇప్పుడు షార్ట్స్ పెట్టామంటే పెద్ద వీడియోలకి ఎంగేజ్మెంట్ సరిగా ఉండదు. ఇప్పుడు నేను షార్ట్స్ పెట్టడం వల్ల నాకు సబ్స్క్రైబర్స్ వచ్చారంటే వాళ్ళు షార్ట్స్ వల్ల నాకు వచ్చిన వాళ్ళు. వాళ్ళకి పెద్ద వీడియో చూసి ఓపిక ఉండదు, వాళ్ళంతా ఎట్లా ఉండేవాళ్ళు అనమాట. సో పెద్ద వీడియోస్ వాళ్ళు చూడరు. సో నేను ఆటోమేటిక్గా పెద్ద వీడియో పెట్టానంటే సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ వ్యూస్ రారనమాట. సో మనకేంటంటే మెయిన్ ఇక్కడ మనం ఒక 2 లక్షలు నెలకి వేరే వాళ్ళకి ఇవ్వాలి ఏంటంటే మనకి మెయిన్ వీడియోస్ మెయిన్ కాబట్టి నేను షార్ట్స్ ఎక్కువ పెట్టాలి. ఆ షార్ట్స్ పెట్టుంటే ఎప్పుడు 2 మిలియన్ 3 మిలియన్ వెళ్ళిపోయాయి. కానీ అది ఆర్గానిక్ కాదనమాట. అది ఓన్లీ మనకు ఒక ఫేమ్ కావాలంటే ఉపయోగపడతాయి, కానీ ఎర్నింగ్ పరంగా అయితే యూజ్ ఉండదు. అంటే ఎప్పుడైనా ఫీల్ అయ్యారా మీరు, నేను ఈ ఫ్యాక్ట్స్ ఇది పెట్టడం వల్ల నాకు కొన్ని ప్రమోషన్ రావట్లేదు, అదే వేరే యూట్యూబర్స్కి సినిమాల ప్రమోషన్లు అవి వస్తున్నాయి కదా బ్రో? అది ఏం లేదు. ఇప్పుడు నేను కావాలనుకుంటే షార్ట్ ఫిల్మ్ తీసి పెట్టేయగలను కదా, ఈజీగా ఒక 2-3 లక్షల మంది చూస్తారు. సో అట్లా ఇప్పుడు అనుకోలేదు టీవీలో కనపడాలి అలా అని ఇప్పుడు అనుకో. ప్రమోషన్స్కి ఎక్కువ ప్రమోషన్స్ అంటే కొంతమందికి తెలియని విషయం ఏంటంటే బ్రో, ఫ్యాక్స్ ఛానల్స్ కూడా మూవీ ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అంటే కొంతమంది తెలియదు కానీ ఇప్పుడు స్పై సినిమా వచ్చింది, నేను సుభాష్ చంద్రబోస్ గారి మీద వీడియో చేశాను, అది ఆ సినిమా ప్రమోషన్ వీడియోనే. ఇంతకుముందు బ్లాక్ వీడియో అని ఒక సినిమా వచ్చింది, బ్లాక్ వీడియో గురించి ఒక వీడియో చేశాను, అది కూడా సినిమా ప్రమోషన్. ఈ ప్రమోషన్కి ఎలా తీసుకుంటారు అంటే అది ఒక డిపెండ్స్ అనమాట, బ్రాండ్ని బట్టి డిపెండ్ అయ్యింది. సో ఇప్పుడు అది డైరెక్ట్గా చెప్పావంటే వాళ్ళు ఇచ్చి వాళ్ళకి ఎంతే తీసుకుంటున్నావు, మాకు ఎంత తీసుకుంటున్నావా అని ఇదంటే అవి పెద్ద తలకాయ నొప్పులు అనమాట. అట్లా అంటే ఈ మూవీ ప్రమోషన్స్ కూడా వస్తాయి, కానీ ఎట్లా అంటే కొన్ని మిస్టరీస్కి సంబంధించిన మూవీస్ ఇలాంటివి వస్తాయి. కానీ ఇప్పుడు ప్రాంక్ ఛానల్స్ ఉంటే ఏ సినిమా వచ్చినా కానీ వాళ్ళకి ప్రమోషన్ వస్తాయి, అలాంటివి రావన్నమాట. కానీ మనం అలాంటివి అయితే ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు బేసిక్గా. ఇప్పుడు మీ లైఫ్లో ఏదన్నా పలానా షేర్ చేసుకోవాలంటే పలానా పర్సన్ అని మీకు ఉంటుంది కదా, టక్కున గుర్తొచ్చేది. సో నాకు హ్యాపీ వచ్చినా ఈ ఒకవేళ ఏమన్నా స్ట్రగుల్ అయినా బాధపడినా కానీ ఈ పర్సన్ గుర్తొస్తారని ఉంటుంది కదా. సో బేసిక్ ఏంటంటే బ్రో, నాకు ఫ్రెండ్ సర్కిల్ చాలా తక్కువ చిన్నప్పటి నుంచి. కానీ నాకు ఎందుకు ఒక 10 మంది 20 మందిని వేసుకొని తిరగటం ఇదంతా పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఇప్పుడు కాలేజీలో ఉన్న బీటెక్లో ఉన్నప్పుడు కూడా రూమ్మేట్స్ అంతా ఉండేది, కానీ బయట వాళ్ళతో తిరగటం, బ్యాచ్లుగా తిరగటం ఇదంతా నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. బేసిక్ ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ అట్లాగా మెయింటైన్ చేసేవాడిని అనమాట. వాళ్ళందరూ టచ్లో ఉన్నారా మీకు ఫ్రెండ్స్ అందరూ? అంత టైం లేదండి అంత. అంటే ఇప్పుడు స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారు, టచ్లో ఉన్నారంటే రోజు మాట్లాడుకోగానే ఇప్పుడు ఉన్నారు, టచ్లో ఉన్నారు కానీ రోజు మాట్లాడుకోవటం అలాంటివి ఏమి ఉండవు. ఇప్పుడు బీటెక్లో ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది, వాళ్ళతో అయితే టచ్ అంటే తెలియదు, అంటే ఎప్పుడైనా అవసరం అయినప్పుడు అట్లా మాట్లాడటం, కానీ అంటే అంత కాన్స్టెంట్గా టచ్లో లేవన్నమాట. అంటే నాకేంటంటే బేసిక్గా అంత ఈ సర్కిల్ అంతా ఎందుకో అంత ఇంట్రెస్ట్ ఉండదు. నేను బయటికి కూడా సినిమాలకు కూడా ఎక్కువ వెళ్ళటం, షాపింగ్కి వెళ్ళటం, ఫ్రెండ్స్తో తిరగటం అదంతా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు నాకు. ఓకే, అంత బేసిక్గా టైం కూడా ఉండదు, తిరగటం కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. కానీ ఈ మార్వెల్ మూవీస్, కమల్ హాసన్ మూవీస్ ఇవి వచ్చినప్పుడు మాత్రం థియేటర్కి వెళ్తా. ఓకే, ఏ 1-2. అంటే మీరు కామెంట్లు ఎట్లా నెగిటివ్ కామెంట్లు పట్టించుకోవాలన్నారు, కానీ ఏదైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అరే ఆ వీడియో ఎందుకు చేస్తావు అని ఎవరో ఒకళ్ళు అంటారు కదా, అలా ఎవరైనా అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ రిలేటివ్స్లో కానీ మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా? అంటే ఈ గవర్నమెంట్ మీద చేసేటప్పుడు మాత్రం, ఫర్ ఎగ్జాంపుల్ హిజాబ్ మీద చేశాను. హిజాబ్ మీద చేసేటప్పుడు మా నాన్న అన్నాడు, మా ఫాదర్ అన్నారు, ఎందుకురా కాంట్రవర్సీ అయింది ఎందుకు అది ఇదని. కానీ వీడియో చూసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది, ఓకే దీనిలో పెద్ద కాంట్రవర్సీ ఏం చెప్పలేదు, మంచిగా చెప్పాడు. సో అట్లా ఫస్ట్ అంటే వీడియో చూడకముందు ఎందుకనే ఈ వీడియో పెడతాను అన్నట్టు అనుకున్నారు, కానీ చూసిన తర్వాత అయితే మాత్రం ఎందుకురా ఆ వీడియో పెట్టడం అవసరం అనేది ఎవరు చేయలేరు, అట్లా ఎప్పుడు రాలేదు. సో బాగా మెచ్చుకున్నది ఏంటి? బాగా మెచ్చుకునేది అంటే బ్రో, నాకు హిజాబ్ వీడియోకి అంటే ఆల్మోస్ట్ ఈ కరెంట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి ఆల్మోస్ట్ నాకు పాజిటివ్ రెస్పాన్స్ గుర్తుంటుంది కదా బ్రో, ఏదో ఒకటి పలానా దానికి. సో మా వాళ్ళు ఇది అన్నారు, ఇప్పుడు బాధ గురించి చెప్పంటే మీ నాన్నగారు ఎట్లా తిట్టారు ఫస్ట్ అని అన్నారు కదా. సో అలాగే ఒకటి అరే చాలా బాగుంది ఇది అని ఫస్ట్ మిమ్మల్ని అప్రిసియేషన్ చేసినట్టు ఉంటారు కదా ఏదో వీడియో మీద, అది మీకు మెమరబుల్ అనిపిస్తుంటుంది, అది దాని గురించి మంచి కాంప్లిమెంట్ అని ఉంటుంది కదా.
ఇప్పుడు డిమానిటైజేషన్ అని ఒక వీడియో చేశాను, దానికి మంచి అప్రిషియేషన్ వచ్చింది. అట్లా ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి బ్రో. అంటే ఇప్పుడు కేఏపాల్ రైజ్ అండ్ ఫాల్, కేఏపాల్ గురించి, కేఏపాల్ గారి గురించి చేసినప్పుడు ఆయనే పిలిచారు నన్ను హైదరాబాద్. ఆయనే పిలిచి ఇంటికి పిలిపించుకొని ఈ డిడ్ ఎక్స్ట్రాడినరీ రీసెర్చ్. అంటే ప్రపంచంలో ఎంతవరకు నా గురించి ఇంత యాక్యురేట్గా ఎవరు చెప్పలేదు ఆయన అన్నారు. ఇంకా అంతకంటే అంటే ఒక మనిషి మీద మనం వీడియో చేసినప్పుడు ఆ మనిషే మనల్ని పిలిచి యాక్యురేట్గా చేసి ఇంతవరకు ఎవరు చేయలేదని చెప్పారంటే ఇంకా అది అంతకంటే ఇంకా ఆయన పిలిచారు, మెచ్చుకున్నారు మిమ్మల్ని. అట్లా పిలిచి తిట్టిన వాళ్ళు ఎవరు ఉన్నారా? లేదు, ఎవరు లేదు. ఇప్పుడు నేను మంచు ఫ్యామిలీ ట్రోల్స్ గురించి వీడియో చేశాను, దానికి మంచి అప్రిషియేషన్ వచ్చింది. నిత్యానంద రైజ్ ఫాల్ అని రూల్ అని 3 చేశాను. అంటే నేను ఎలా చేస్తానంటే వీడియోస్ ఒక మూవీస్ టైప్లో చేస్తా. రైజ్ ఫాల్ డిఫరెంట్గా చేస్తా. నిత్యానంద ఏంటంటే రైజ్ ఉంది, ఫాల్ ఉంది, మళ్ళీ రూల్ ఉంది. రైజ్ అంటే మంచి గాడ్ మ్యాన్ అవటం, తర్వాత ఫాల్ అంటే కేసులు గీసులు పట్టడం, రూల్ అంటే మళ్ళీ కొత్త కంట్రీకి వెళ్ళి అక్కడ రూల్ చేయటం. ఈ 3 వీడియోలు చేసిన ఆ 3 వీడియోలు కూడా సూపర్ సక్సెస్ అయినాయి అనమాట, హిట్ అయినాయి అనమాట. కాకపోతే ఏంటంటే వాళ్ళు నిత్యానందకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు నిత్యానంద మీద వేరే అతను మహీంద్రా వైబ్స్ వీడియో చేస్తే స్ట్రైక్ వేసారు. ఓకే, నాకు చెప్పాడు అనమాట, బ్రో ఇట్లా స్ట్రైక్ వేసారంటే వెంటనే 3 వీడియోలు డిలీట్ చేశాను. మళ్ళీ 3 వేసారు అనుకో ఛానల్ పోయింది కదా. వాళ్ళు ఏంది, నువ్వు నిత్యానంద మీద పాజిటివ్గా వీడియో పెట్టు అప్పుడు స్ట్రైక్ తీస్తామని చెప్పారంట. ఓకే, మనం అంత పాజిటివ్గా చేయలేం కదా, అందుకని ఏమన్నా ఫేస్ చేశారు అట్లా? మీకు స్ట్రైక్ ఏమైనా వేస్తా అన్నది ఏమన్నా పెట్టారా? లేదు బ్రో, ఇప్పటి వరకు ఏం లేదు. లేదు అట్లా ఏం రాలేదు నాకు. ఓకే, అంత అంటే మామూలుగా అయితే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు చేయటం, ఫేస్బుక్లో మెసేజ్లు చేయటం, రోడ్డు మీద పట్టుకొని కొట్టేస్తాం, ఇట్లాంటివి చేస్తారు కానీ అట్లా లేదు బ్రో. డైరెక్ట్గా కలిసినప్పుడు తిట్టడం అట్లా? ఇప్పుడు ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని నేను ఆంధ్రప్రదేశ్ సీఎం గారిని, ఇండియా పిఎం గారిని బండబూతులు తిడతాయి. ఎందుకంటే నాకు ఒక ఐడెంటిటీ లేదు కాబట్టి. ధైర్యంగా వాళ్ళ ముందెళ్ళి నేను తిడితే నన్ను బతకనిస్తారా? సో అట్లా వీళ్ళు ఏంటంటే ఒక ఫేక్ ఐడెంటిటీ ఒకటి క్రియేట్ చేసుకొని వచ్చి తిడతా ఉంటారు తప్పితే ధైర్యంగా ఎదురుకొచ్చి మాట్లాడేది అంత ఉండదు అనమాట. సో మీకు స్ట్రైక్ లాంటివి, కాపీ అట్లాంటివి ఏం పడలేదు మీకు? లేదు బ్రో. కాపీరైట్ అంటే అది మామూలుగా ఎప్పుడైనా మ్యూజిక్ తెలియకుండా వాడినప్పుడు పడతా ఉంటాయి, అవి కామన్ అనమాట. అంటే ఇప్పుడు వేరే అతనికి పడింది ఇట్లా మీకు చెప్పాను కదా, అట్లా మీరు కూడా ఏమైనా ఫేస్ చేస్తారా అట్లా? లేదు అలా. ఫైనల్గా మీ డ్రీమ్ అంటే ఏం చెప్తారు? మీకు డ్రీమ్ అంటే యూట్యూబ్ పరంగా అయితే నా డ్రీమ్ అయితే అచీవ్ చేసేసాను. 1 మిలియన్ గోల్ నేను డ్రీమ్ పెట్టుకున్నాను. అంటే 2 మిలియన్ అంటే ఇప్పుడు మనిషి ఎలాగంటే అత్యాసపరుడు అంటారు కదా, ఒక 10 రూపాయలు అవ్వాలి, మళ్ళీ మనం ఎంట్రీ చేయాలి మళ్ళీ. తప్పకుండా. అంటే జనరల్గా మనిషి అంతే ఉంటాడు కదా, ఒక 10 రూపాయలు సంపాదించాలనుకుంటాడు, 10 రూపాయలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ 100 రూపాయలు సంపాదించాలని. జస్ట్ మనకు ఇది కూడా అంతే, 1 మిలియన్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఏంది 2 మిలియన్, అది అయిపోతే మళ్ళీ 3 మిలియన్. ఇది ఒక నిరంతర ప్రక్రియ అనమాట. సో బేసిక్గా నాకున్న డ్రీమ్స్ అయితే ఆబ్వియస్గా అందరికి ఉండేది ఒక ఇల్లు కట్టాలని డ్రీమ్ ఉండేది. సో అది కాకుండా అయితే నాకైతే ఈజిప్ట్ పిరమిడ్ మీద ముందు నుంచోనే ఒక ఫోటో దిగాలనేది నా లైఫ్ టైం డ్రీమ్ అనమాట. ఈజిప్ట్ పిరమిడ్ మీద. ఇప్పుడు నా స్టూడియో ముందు కూడా చూస్తే మీకు మొత్తం ఈజిప్ట్ బొమ్మలు ఉంటాయి, నా రూమ్లో కూడా ఈజిప్ట్ బొమ్మలు ఉంటాయి. నాకు ఎందుకో ఈజిప్ట్ అనేది ఒక ఫ్యాంటసీ అనమాట. ఈజిప్ట్ వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి అంటే నాకు దేవుడు వచ్చి ఒక వరం కోరుకోమంటే నేను ఆ ఈజిప్ట్ సివిలైజేషన్ ఉంది కదా ఆ టైంలోకి వెళ్ళిపోవాలని కోరుకుంటే టైం ట్రావెల్ చేసి అంత పిచ్చి అనమాట నాకు. సో నాకు గోల్, లైఫ్ టైం గోల్ అయితే ఈజిప్ట్ పిరమిడ్ ముందు నుంచొని ఫోటో దిగాలి. దట్స్ అది దిగితే ఇంకా హ్యాపీ అనమాట. కావాలంటే ఇప్పుడు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, కానీ మా మమ్మీని మా డాడీని కూడా జెరూసలేం అంతా చూపించాలి అని ఉన్నా. సో త్వరలోనే అది ఫుల్ఫిల్ చేస్తా. రీసెంట్గా థాట్ కూడా బాగా పెట్టారు, 1 మిలియన్ వచ్చినప్పుడు ఆ వీడియో బాగా పెట్టారు, అది కిమ్ తోటి చెప్పించడం అది. అంటే ఐ మీన్ వాయిస్ అది ఇచ్చి, అది మా తమ్ముడే చెప్పాడు వాయిస్ అది. అంటే అది కిమ్మ ఏందో బ్రో, అది ఒక అట్లా కనెక్ట్ అయిపోయాడు నాకు. రేసుగుర్రం సినిమాలో అల్లు అర్జున్కి కనెక్ట్ అయినట్టు అట్లా కనెక్ట్ అయిపోయాడు. దాదాపు 52 వీడియోస్ చేశాం, ఆల్మోస్ట్ 6 lakhs పైనే ఆ వీడియోస్ నుంచి వచ్చినాయి నాకు, ప్రమోషన్స్ కాకుండా. ఓకే. సో ప్రపంచంలో కిమ్మామ ఎవరికైనా ఉపయోగపడ్డాడంటే అది నా ఒక్కడికి, ఇంకెవరికి ఉపయోగపడాల అట్లా. ఇప్పుడు మీకు ఎవరైనా ఫోన్ చేసి ఇప్పుడు మెసేజ్ పెట్టి అన్న నేను కూడా ఇట్లా యూట్యూబ్ ఛానల్ పెట్టాను, చాలామంది ఏమనిపిస్తుంది మీకు అట్లా వాళ్ళు చేసినప్పుడు? అలా అంటే నేనైతే ప్రమోట్ చేయను బ్రో అని చెప్తా. ఎందుకంటే స్టార్టింగ్లో
అంటే పేరు చెప్పండి కానీ స్టార్టింగ్లో ఒక యూట్యూబర్ కూడా మనం కొంచెం అంటే ఆ ఎర్లీ స్టేజెస్లో అప్పుడు ఉన్నప్పుడు ఫోన్ చేసి కొంచెం కొలాబరేషన్ చేద్దాం అంటే ఆ టైంలో కొలాబరేషన్స్ అనేవి చాలా కామన్ అనమాట. ఒక యూట్యూబర్ ఇంకో యూట్యూబర్తో కలిసి చేసేది. సో అప్పుడు నేను ఓకే అని చెప్పి చేశాను. తర్వాత చాలామంది చేశాడు, ఛానల్ రైజ్ అయింది. తర్వాత నేను చెప్పాను కదా కొంచెం గ్యాప్ వచ్చి వ్యూస్ పడిపోయినాయని. సో అప్పుడు అడిగినప్పుడు నో రెస్పాన్స్. సో అప్పుడు డిసైడ్ అయ్యా, యూట్యూబ్లో మనకి ఎవరు హెల్ప్ చేయరు, మనమే హెల్ప్ చేసుకోవాలి, మనం కూడా ఎవరికి హెల్ప్ చేయకూడదు అని అప్పుడు డిసైడ్ అయిపోయాను అనమాట. సో అందుకే చెప్తా బ్రో, ఏమనుకోవద్దు, నేను ఒక ప్రామిస్ చేసుకున్నాను, అది బ్రేక్ చేయలేను, నీకు కావాలంటే ఆయన టిప్స్ చెప్తా ఎట్లా చేయాలి ఏంది, అంతేగాని నేను నా ఛానల్లో పెట్టి ప్రమోషన్స్ అవి చేయనండి బాబు అని చెప్పా. మిమ్మల్ని ఇన్స్పైరింగ్గా అనుకుని వచ్చే వాళ్ళ గురించి మీరు ఏమన్నా 4 టిప్పులు చెప్పండి వాళ్ళకి. నాకు చెప్పినట్టు కన్సిస్టెన్సీ విత్ హార్డ్ వర్క్. ఓకే, యూట్యూబే ప్లాట్ఫామ్గా పెట్టుకొని రావద్దాం. ఏదైనా జాబ్ చేస్తూ యూట్యూబ్ ప్లాట్ఫామ్గా చేయాలి. యూట్యూబ్లో సక్సెస్ అయిన తర్వాత కూడా ఓన్లీ యూట్యూబ్ మీద డిపెండ్ అవ్వకూడదు. యూట్యూబ్ని బేస్ చేసుకొని మనం డిఫరెంట్ ఇన్కమ్ స్ట్రీమ్స్ని క్రియేట్ చేసుకోవాలి. మీరు రిజైన్ చేస్తారుగా జాబ్, దాని మీద డిపెండ్ అవుద్దని చెప్పి మీరు రిజైన్ చేస్తారుగా. నేను రిజైన్ చేశాను, ఇప్పుడు నేను ఓన్లీ యూట్యూబ్ చేయను, నాకు ఫేస్బుక్లో నుంచి కూడా డబ్బులు వస్తాయి. ఇంతకు ముందాక స్పాటిఫైలో పాడ్కాస్ట్ చేసేవాడిని, స్పాటిఫై వాళ్ళే స్పాన్సర్ అనమాట. సో తర్వాత నేను కోర్సెస్ క్రియేట్ చేశాను, కంటెంట్ రైటింగ్ కోర్స్ ఒకటి, వీడియో ఎడిటింగ్ కోర్స్ ఒకటి. సో ఆ కోర్సెస్ తయారు చేశాను. ఆ కోర్సెస్ నుంచి కూడా మనకి రెవెన్యూ వచ్చింది. తర్వాత నేను యూట్యూబ్ కోర్స్ కూడా ఒకటి తయారు చేయబోతున్నాను, దాని నుంచి రెవెన్యూ వస్తుంది. సో యూట్యూబ్ని బేస్ చేసుకొని నేను కొన్ని బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి, వాటిని ఇంప్లిమెంట్ చేయబోతున్నాను. సో నేనైతే ఓన్లీ యూట్యూబ్ మీద డిపెండ్ అవ్వట్లేదు. అన్ని రకాలుగానే యూట్యూబ్ని వాడుకుంటున్నాను. అంటే ఒకటి బ్రో, ఇప్పుడు యూట్యూబ్ అనేది శాశ్వతం కాదు. మన ఎంత పెద్ద యూట్యూబర్ అయినా కానీ ఒక టైం లిమిట్ అనేది ఉండే, ఎక్స్పైరీ డేట్ ఉండేది మనకు కూడా. నేను ఒక 5 years పెట్టుకున్నా, 5 years తర్వాత మన ఎక్స్పైరీ, క్రాంతి బ్లాగర్ అనేవాడు ఎక్స్పైర్ అయిపోతాడు. అంటే యూట్యూబ్లో 6 years 7 years అయింది ఆల్రెడీ ఇప్పటి నుంచి పెట్టుకున్నాను నేను. ఎప్పుడైంది ఇప్పటి నుంచి మామూలుగా పెట్టుకున్నాను. సో ఇప్పటి నుంచి ఒక 5 years అని. సో ఆ తర్వాత మనం ఉండొచ్చు, యూట్యూబ్లో ఉండకపోవచ్చు, టైం బాగుంటే ఉండడం, లేకపోతే లేదు. ఈ లోపల మనం వేరే సెట్ చేసుకోవాలి. సో నేనైతే ఓన్లీ యూట్యూబ్ మీద అయితే డిపెండ్ అవ్వలేదు. అదే నేనే చెప్తా, ఓన్లీ యూట్యూబ్ మీద డిపెండ్ అవ్వద్దు. సో యూ హ్యావ్ టు క్రియేట్ సమ్ అదర్ ఇన్కమ్ స్ట్రీమ్స్. ఓకే, ఇప్పుడు యూట్యూబర్స్ చాలామంది నేను బిగ్ బాస్కి వెళ్ళాలి అని అనుకుంటున్నారు కదా. సో మీకు కూడా అట్లా ఏమైనా ఉందా? నాకైతే ఆ కోరిక అయితే ఏమీ లేదు. పిలిస్తే రాను అని చెప్పను, వెళ్తాను. కానీ మనల్ని అయితే పిలవరు మామూలుగా. అంటే మనం అంత పాపులర్ అవ్వలేదు. పాపులర్ అయినా కానీ మన ఫీల్డ్ డిఫరెంట్ కాబట్టి అది బిగ్ బాస్కి సెట్ అయ్యే ఫీల్డ్ కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా డ్రామాలు చేయాలి, చాలా చేయాలి. మనం అవన్నీ చేయలేము బేసిక్గా. సో మనం అవన్నీ చేయలేము కాబట్టి జనాలు మనల్ని ఉంచరు. ఓకే, సో దట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని చెప్తా. సో మీ నుంచి సినిమా రివ్యూలు, సినిమాకి సంబంధించి ప్రమోషన్లు అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము ఇంకా రానున్న రోజుల్లో? రివ్యూ అంటే బ్రో, నేను RRRకి ఒకసారి రివ్యూ చెప్పాను, తర్వాత మొన్న సలార్కి చెప్పాను, అది పెయిడ్ ప్రమోషన్. సో దాని గురించి నేను మాట్లాడాను. అదొక్కటే, RRRకి ఒక్కటే నేను రివ్యూ లాగా చెప్పాను అంతే. బేసిక్గా రివ్యూ అంటే మన ఛానల్ సినిమాకి సంబంధించింది కాదు కాబట్టి జనాలు కూడా ఏంది బ్రో నువ్వు కొత్తగా రివ్యూలు చెప్తున్నావు అది ఇది అంటారు. సో అంటే చెప్పాలని ఇంట్రెస్ట్ ఉన్నాయి కానీ మన ఛానల్లో అవి వర్కౌట్ కాకపోవచ్చు అని అనుకుంటున్నాను. కానీ సినిమా నాలెడ్జ్ అయితే నాకు బాగుంది. బేసిక్గా స్టార్టింగ్లో ఇంటర్మీడియట్లో ఆ టైంలో ఉన్నప్పుడు ఫిల్మ్ మేకర్ అవ్వాలని డ్రీమ్ ఉండేది. ఓకే, ఆ డ్రీమ్ ఉండేది కానీ అది ఎందుకో వర్కౌట్ కాలేదు. నేను ఇప్పటికైనా కూర్చుంటే ఒక స్టోరీ రాసేస్తాను అనమాట. అంటే ఒక రోజు అట్లా కూర్చొని ఒక లైన్ తీసుకుని స్టోరీ రాసేస్తాను. స్టోరీలు అందరూ రాస్తారు కానీ అట్లా ఇంప్లిమెంట్ చేయాలి కదా. అది అందుకే మనం చేయలేకపోయాం. అది అందరికీ సాధ్యం కాదు కాబట్టి. అంటే సినిమాలు అంటే ఇష్టం అంటున్నారు కదా, సినిమాలు రీసెంట్గా చూసిన సినిమా ఏంటి? రీసెంట్గా నేను థియేటర్లో చూసిందంటే ఇది ట్రాన్స్ఫార్మర్స్ రైజ్ ఆఫ్ ది బీస్ట్ ఉంది కదా, ఆ సినిమా చూసాను. దానికి ముందంటే విక్రమ్. ఓకే, ఈ కమల్ హాసన్కి భయంకరమైన ఫ్యాన్ అనమాట. ఓకే, కమల్ హాసన్ సినిమాలు అయితే ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిందే. కమల్ హాసన్ సినిమాలు అండ్ మార్వెల్ మూవీస్, ఏదైనా ఇంగ్లీష్ మూవీస్ అంతే. ఇంక నార్మల్ మూవీస్ అయితే ఎక్కువ చూడను. ఓకే, ఎప్పుడో ఒకసారి. అది మీ గురించి 1 wordలో చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? డ్రీమర్, అచీవర్, అంతే. అంటే నాకు ఒక డ్రీమ్ పెట్టుకున్నానంటే మాత్రం దాన్ని అయితే ఖచ్చితంగా, నాకు చిన్నప్పటి నుంచి ఏదైనా కానీ నేను దేనికైనా హార్డ్ వర్క్ చేశానంటే మాత్రం ఖచ్చితంగా అది ఫుల్ఫిల్ చేస్తాను ఖచ్చితంగా. చిన్నప్పటి నుంచి అంటే నేను బేసిక్గా ఏది అనుకున్నానంటే మాత్రం సాధిస్తాను అనమాట.
అది ప్రౌడ్గా చెప్పాను, డబ్బా కొట్టుకోవడం కాదు, కానీ నేను బేసిక్గా చాలా తక్కువ అనుకున్నానంటే మాత్రం దాన్ని అయితే ఖచ్చితంగా సాధించేదాకా వదిలిపెట్టను అనమాట. బ్రో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. వాల్యుబుల్ అన్ని షేర్ చేస్తున్నందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, మీ ఐ డ్రీమ్ స్టూడియోకి నన్ను ఇన్వైట్ చేసి నన్ను ఇంటర్వ్యూ చేసినందుకు చాలా హ్యాపీగా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు అన్నట్టు మళ్ళీ 2 మిలియన్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా మళ్ళీ చేద్దాం. మళ్ళీ మీరు రాకపోయినా నేనే అడ్రస్ తెలుసు కాబట్టి వచ్చేస్తా. ఓకే, ఇది మన క్రాంతి బ్రోతో ముచ్చట. ఓకే, దిస్ ఈజ్ వెంకీ సైనింగ్ ఆఫ్.